నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. ఈ స్టాక్ హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈరోజు 2nd February 2026. మార్కెట్ కొంతవరకు రికవర్ అయింది అనుకోవచ్చు. ఈరోజు పాజిటివ్గానే క్లోజ్ అయింది. 263 పాయింట్స్ పాజిటివ్లో 25,000 కన్నా పైన 25,088 దగ్గర క్లోజ్ అయింది. కాకపోతే మార్కెట్లో ఒక షార్ట్ కవరింగ్ లాంటిది అనుకోవచ్చు, లేదా లోయర్ లెవెల్ నుంచి కొంత రికవరీ అనుకోవచ్చు. కానీ ఓవరాల్గా ఇంకా బాగా పాజిటివ్గా రావాలంటే మాత్రం కొన్ని కీ లెవెల్స్ మనకి బ్రేక్ అయితేనే మనం దాన్ని స్ట్రాంగ్ పాజిటివ్ మూమెంటం అనుకోవచ్చు. ఇప్పుడు ఉన్న లెవెల్స్ ప్రకారం చూస్తే కొంచెం హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. ఇంకొకటి రేపు మనకి వీక్లీ ఆప్షన్ ఎక్స్పైరీ ఉంది నిఫ్టీలో. సో కొంచెం కాషియస్గా ఉండాలి, వొలటాలిటీ ఎక్కువ ఉండొచ్చు. ఈరోజు కూడా ఇంట్రాడేలో చాలా వొలటైల్గా ఉండింది. సో మేబీ అనదర్ 2-3 డేస్ ఈ వొలటాలిటీ ఎక్కువ ఉండే అవకాశాలే ఎక్కువ ఉంటాయి. సో ఈరోజు జరిగిన ట్రేడింగ్లో నిఫ్టీ 50 స్టాక్స్లో స్ట్రాంగ్ మొమెంటం చూపించింది పవర్ గ్రిడ్. దాదాపు 7.58% పెరిగింది. సో ఓవరాల్గా 39 స్టాక్స్ పాజిటివ్ ఉంటే 11 స్టాక్స్ మైనస్లో క్లోజ్ అయ్యాయి. సో టాప్ పర్ఫార్మర్ పవర్ గ్రిడ్ అనుకోవచ్చు. దీనికి ఈరోజు మనం టెక్నికల్గా చార్ట్ కూడా చూద్దాం. అదేవిధంగా టాటా మోటార్స్ ప్రైవేట్ వెహికల్ ఇది 5.3% పెరిగింది. దెన్ అదానీ గ్రూప్ స్టాక్స్లో ఈరోజు కొంచెం పాజిటివ్ మొమెంటం కనిపించింది. అదానీ పోర్ట్స్, తర్వాత టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, బిఈఎల్, రిలయన్స్, M&M, L&T, అదానీ ఎంటర్ప్రైజెస్ ఇవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. నెగిటివ్గా క్లోజ్ అయిన వాటిలో టాప్లో ఉంది శ్రీరామ్ ఫైనాన్స్. ఇది బాగా నష్టపోయిన స్టాక్ ఈరోజు. దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్, మ్యాక్స్ హెల్త్, ఇన్ఫోసిస్, సిప్లా, టైటాన్, TCS, బజాజ్ ఆటో, ట్రెంట్ వీటన్నిటిలో కూడా కొంత వీక్నెస్ చూసాం. అయితే నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో మనం నిన్న అనుకున్నట్టుగానే ఏదైతే లెవెల్స్ ఉన్నాయో ఆ లెవెల్స్ మనకి కరెక్ట్గా ప్లే చేసే అనుకోవచ్చు. లోయర్ లెవెల్లో ఇది మనకి స్ట్రాంగ్ సపోర్టే అనుకున్నాం. 24,730 నుంచి 24,580 వరకు సపోర్ట్ పాయింట్ ఇది. సో ఈరోజు ఇక్కడ సపోర్ట్ తీసుకొని కొంచెం హైయర్ లెవెల్కి వచ్చింది. అయితే నిన్నటి రేంజ్ ఏదైతే ఉందో అది మనకి చాలా ఇంపార్టెంట్. ఆ రేంజ్ బ్రేక్అవుట్ ఇస్తేనే మనం ఒక స్ట్రాంగ్ మొమెంటం చూడొచ్చు. ఇప్పుడు చిన్న ర్యాలీ లాంటిది ఇది. అయితే ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ మనకి 25,200 నుంచి 25,240. ఈ 40 పాయింట్స్ జోన్ని మనం నో ట్రేడ్ జోన్ లాగా తీసుకోవాలి. సో ఇన్ కేస్ 25,240 కన్నా పైన సస్టైనబుల్గా ఉంటే మాత్రం నెక్స్ట్ మనకి 25,450 వరకు వెళ్ళొచ్చు. మన కీ లెవెల్ అదే, ఆ లెవెల్ని టెస్ట్ చేయొచ్చు. అది ఇక్కడ ప్రైస్ రిజెక్ట్ అయితే మాత్రం నెక్స్ట్ డౌన్ సైడ్కి రావచ్చు 24,900 వరకు, తర్వాత 24,730. ఇవి సపోర్ట్ పాయింట్స్ లాగా ఉంటాయి. ఐదర్ వే ట్రేడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మార్కెట్ కొంచెం వొలటైల్గా ఉంటుంది కాబట్టి కాషియస్ అప్రోచ్తోని బోత్ వేస్ మనం ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది నిఫ్టీలో. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. కీ లెవెల్ ఎలాంటి మార్పు లేదు, 59,380. సో నిన్న అనుకున్న లెవెల్స్ ఏవి. స్ట్రాంగ్ సపోర్ట్ 57,800 అనుకున్నాం. ఆల్మోస్ట్ అక్కడే సపోర్ట్ తీసుకొని 58,500 కన్నా పైన క్లోజ్ అయింది. ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ 59,260, తర్వాత 59,390. ఇవి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి. కీ లెవెల్ 59,380. సో ఇదే కీ లెవెల్ అండ్ ఆల్సో మంత్లీ పివోట్ లెవెల్. సో ఈ రెండు లెవెల్స్ దగ్గర మాత్రం కొంచెం కాషియస్ అప్రోచ్ ఉండాలి. ఒక బ్రేక్అవుట్ ఇస్తే మనం ఒక పాజిటివ్ బ్యాస్తో చేయొచ్చు. 59,380ని బ్రేక్ చేసి దానిపైన సస్టైనబుల్గా ఉండి ఆర్ డే క్లోజింగ్ దానిపైన అయితే మాత్రం హైయర్ లెవెల్కి వెళ్ళొచ్చు. లేకపోతే కొంత రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరగచ్చు 57,800 నుంచి 59,300 మధ్యలో. సో ఇది బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్. నెక్స్ట్ మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీలో 136 స్టాక్స్ లాంగ్స్ బిల్డ్ అయితే, షార్ట్ బిల్డ్ అవుతున్న వాటిలో 42 ఉన్నాయి. షార్ట్ కవరింగ్లో 30, లాంగ్ అన్వైండింగ్లో 4 స్టాక్స్ కనిపించాయి. ఇందులో మనము చూస్తే ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, తర్వాత పవర్ ఇండియా కొంచెం స్ట్రాంగ్ మొమెంటం చూపించింది. ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగి ప్రైస్ కూడా బాగా పెరిగింది. అట్లనే VEDL, SBI, PFC, PGEL, 361, తర్వాత K-Fintech వీటన్నిటిలో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరిగింది. ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ డౌన్ అయిన దాంట్లో BDL ఉంది. తర్వాత ఫెడరల్ బ్యాంక్, కెనెస్, నౌకరీ, స్విగ్గీ, LTF, గెయిల్, శ్రీరామ్ ఫైనాన్స్, ICICI Pru Life వీటన్నిటిలో కూడా కొంత వీక్నెస్ కనపడుతూ ఉంది. ఓపెన్ ఇంట్రెస్ట్
ప్రైస్ డౌన్ అయిన స్టాక్స్, వీటిలో కొంచెం కాషియస్ అప్రోచ్ ఉండాలి. అయితే ఇప్పుడు మనం 2 స్టాక్స్కి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ పవర్ గ్రిడ్ తీసుకుందాం. ఈరోజు నిఫ్టీ 50 స్టాక్స్లో టాప్ గెయినర్ ఇది పవర్ గ్రిడ్. డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ కొంచెం డౌన్ అయిన తర్వాత ఇక్కడ కన్సాలిడేట్. ఈ రోజు క్యాండిల్ మాత్రం వెరీ స్ట్రాంగ్ క్యాండిల్ అనుకోవచ్చు. ఇది మొమెంటం వైజ్గా స్ట్రాంగ్ ఉంది, అప్ సైడ్కి వెళ్ళొచ్చు. ఎందుకంటే లోయర్ లెవెల్లో స్ట్రాంగ్ రికవరీ అండ్ క్లోజింగ్ చూస్తే మనకి ఆల్మోస్ట్ దాదాపు ఒక 10-12 డేస్ ఏదైతే ట్రేడింగ్ జరిగిందో వాటన్నిటిని బ్రేక్ చేసి దానికన్నా పైన క్లోజ్ అయింది. అయితే క్లోజింగ్ పాయింట్ ఒకటి ఇంట్రెస్టింగ్ పాయింట్ దగ్గర క్లోజ్ అయింది అనుకోవచ్చు. ఆల్మోస్ట్ మనం 100-డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ దగ్గర ఉన్నాం అండ్ ఆల్సో ఒక సప్లై ఏరియాకి దగ్గరలో క్లోజ్ అయ్యాం. ఆల్మోస్ట్ సప్లై ఏరియాని టెస్ట్ చేసాం. అయితే మొమెంటం వైజ్గా స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఇది హయ్యర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే దీంట్లో ఒక బయింగ్ ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేయొచ్చు. ప్రీవియస్గా ఒక గ్యాప్ ఏరియా ఉంది హయ్యర్ సైడ్లో 285 అండ్ 287 మధ్యలో. సో ఈ గ్యాప్ ఏరియాని టెస్ట్ చేయొచ్చు రాబోయే రోజుల్లో. ఒకటి దీంట్లో చూడాల్సింది మనకి 273ని బ్రేక్ చేసి పైకి వెళ్ళాలి, లేదా చిన్న పుల్ బ్యాక్ ఇచ్చి రీటెస్ట్ చేయాలి 50 DMAని. 50 DMA వచ్చి 265. అది మనకు ఒక ఆపర్చునిటీ ఇవ్వచ్చు ఇన్ కేస్ ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే. చిన్న స్టాప్ లాస్తోని దాంట్లో ట్రేడ్ చేసి మనం 284 ఆర్ 285 దగ్గరికి వచ్చినప్పుడు మన ప్రాఫిట్ బుకింగ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇది పవర్ గ్రిడ్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. ఈ స్టాక్ వచ్చి నేషనల్ అల్యూమినియం. సో ఇది మెటల్ స్టాక్స్లో బాగా డౌన్ అయిన తర్వాత రికవరీలో ఉన్నాయి మెటల్ స్టాక్స్ అన్నీ కూడా. మోస్ట్ ఆఫ్ ద మెటల్ స్టాక్స్లో మనకి రికవరీ కనిపించింది. నేషనల్ అల్యూమ్, అదేవిధంగా హిందుస్థాన్ జింక్ కూడా ఈరోజు దాదాపుగా 7% పెరిగింది. సో ఇక్కడ చూస్తే మనకి ఈ ర్యాలీ తర్వాత ఒక రిట్రేస్మెంట్. ఇది ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిన ర్యాలీ ఏదైతే ఉందో అది మొత్తం డౌన్ అయిన తర్వాత నిన్న ఒక డోజీ టైప్ ఆఫ్ క్యాండిల్ ఫామ్ అయింది. తర్వాత ఈ రోజు క్లోజింగ్ డోజీని బ్రేక్ చేసింది. సో ఈ లెవెల్ మనకి క్రూషియల్ లెవెల్ లాగా తీసుకోవచ్చు మనం. సో 369.70 పైసా. సో 364 ఆర్ 360 లెవెల్స్కి వస్తే దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు చిన్న స్టాప్ లాస్తోని. అది ఇక్కడ ఒక గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ మొత్తాన్ని ఫిల్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ 376, దానికన్నా పైకి వెళ్తే 396. ఇవి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి. 365 తర్వాత 355 రెండు సపోర్ట్ పాయింట్స్. సో ఇట్లా లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఈ లెవెల్స్ ఎట్లా డ్రా చేసుకోవాలి, లెవెల్స్ ఏంటి, మూవింగ్ యావరేజెస్, తర్వాత స్టాక్ సెలెక్షన్, దాంతోపాటు ఎంట్రీ ఎక్కడ, ఎగ్జిట్ ఎక్కడ, ఇట్లాంటివన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు. 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఫిబ్రవరి బ్యాచ్ ఫిబ్రవరి 16th నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.